జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో ప్రాణం ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు, ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు, ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు. ఏంటి పాటతో మొదలు పెట్టాను అనుకుంటున్నారా? ఇది నాకు చాలా ఇష్టమైన పాట. నా జీవితంలో నేను మొదట థియేటర్లో చూసింది చిరంజీవి గారి సినిమానే. అందుకే నాకు ఇష్టమైన హీరో చిరంజీవి. అందుకే ఈ పాట నాకు చాలా ఇష్టం, అందుకే పాడా. కానీ ఈ పాట పాడడానికి కూడా ఒక రీజన్ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ని కెరియర్గా తీసుకోవచ్చా లేదా. కెరియర్గా అయితే తీసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. తీసుకోవచ్చో లేదో తర్వాత మీరు కామెంట్స్లో రాయండి. ఓకే, సరే. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. చాలామందికి సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ గురించి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమా ఉన్నాడు, మన ఏపీ అతను. ఓకే, తను చదివింది 8th క్లాస్, 62 దేశాలు తిరిగాడు, ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. తను యూట్యూబ్ని కెరియర్గా చేసుకున్నాడు. నెంబర్ 2 మన హంటర్, ఎవరు, ఒంటరి విహారీ అని ఉంటాడు, జాఫర్. ఓకే, జాఫరేనా, నాకు ఆ పేరు అంత గుర్తు రావట్లేదు. తను కూడా యూట్యూబ్ మీదే డిపెండ్ అయి ఉన్నాడు. సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇంకా చాలామంది ఉన్నారు. నాన్వేష్ ఉన్నాడు, ఇంకా తెలంగాణ నుంచి, ఆంధ్ర, ఏమో నాకు పేర్లు అయితే గుర్తు రావట్లేదు. ఎస్, మన బిగ్ బాస్ విజేత. ఓకే, ప్రశాంత్, పల్లవి ప్రశాంత్. తను కూడా యూట్యూబ్ నుంచి వచ్చినవాడే కదా, యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ వచ్చినవాడే కదా. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దీస్ స్టోరీస్ నేను ఇంకోటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, యూట్యూబ్ని స్మార్ట్ ఫోన్ ఉన్న ఎవరైనా చేయగలుగుతాడు, ఇదైతే పక్కా. కానీ యూట్యూబ్లో సక్సెస్ కావాలి అనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటి గురించే ఇవాల్టి వీడియో. ఓకేనా? నెంబర్ 1, మన దగ్గర ఒక ఫోను, ఓకే, ఒక మైక్, ఒక స్టాండ్, ట్రైపాడ్ ఉంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా వీడియోస్ తీసుకోవచ్చు. అక్కడికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడంతో అయిపోయింది. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మన బ్రాండింగ్ పెంచుకుంటాం. అంటే మన ఫ్రెండ్స్కి షేర్ చేసాం, ఇంకెవరికన్నా గ్రూప్స్లో షేర్ చేసాం, మన ఛానల్ బ్రాండింగ్ అలా పెంచేసుకుని అఫిలియేషన్ ద్వారా, అంటే మన ఛానల్ మానిటైజ్ చేసేసుకుంటాం. అంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ ఇలా వస్తే మన ఛానల్ లైక్ యాడ్సెన్స్కి ఎలిజిబుల్. అంటే మన ఛానల్లో మన వీడియోస్, మన కంటెంట్ మీద, వీడియోస్ మీద అడ్వర్టైజ్మెంట్స్ వేసుకోవచ్చు. దీని ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ యూట్యూబే ఎందుకు తీసుకోవాలి అంటే, యూట్యూబ్లో నువ్వు నేనే కాదు, వరల్డ్లో ఎక్కడున్నా సరే ఈ యూట్యూబ్ ద్వారా జనాలు వీడియోస్ చూస్తూ ఉంటారు. దాని గురించి దీని యొక్క మార్కెట్ ఎక్కువ, అందుకే యూట్యూబ్ని కెరియర్గా చేసుకోవచ్చు. నెక్స్ట్, స్టార్ట్ చేసాం యూట్యూబ్. రెండో పాయింట్ చాలా క్రిటికల్ పాయింట్ ఏంటి అంటే, నేను ఫస్ట్ ఒక పాట పాడాను కదా, ఆ పాట గురించి తర్వాత మాట్లాడుతున్నాను కదా. ఆ పాట 10 మందిలో పాడమంటే నేను పాడలేను, నాకు కొంచెం సిగ్గు. ఓకే, నేను షైగా ఫీల్ అవుతా. కానీ ఇక్కడ కెమెరా ముందు పాడా. ఈ కెమెరా కూడా మీరు నా ముందు ఉన్నారు అనుకొని ఫీల్ అయ్యే పాడా, అందరి ముందు పాడుతున్నాను అనుకోనే. సో ఈ బిడియం అనేది మీరు తీసేయాలి. ఓకే, సిగ్గుపడ్డాలు ఉండవు ఇక్కడ. ఇది కూడా ఒక కెరియరే. మీరు యూట్యూబ్లో ఏం చేయాలనుకుంటున్నారో కెమెరా ముందు చేస్తున్నారు అంతే. ఈ కెమెరా ముందు చేసేది మీ సబ్స్క్రైబర్స్, మీ వీడియోస్ చూసేవాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి నచ్చితే మీ వీడియోస్ చూస్తారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఈ యొక్క బిడియం అనేది వదిలేయాలి. ఇది వదిలేస్తే మీరు మంచిగా వీడియోస్ చేయగలుగుతారు. నెక్స్ట్, వీడియోస్ చేస్తారు పాపం, వాళ్ళు కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏంటి అంటే,
ఎప్పుడు పడితే అప్పుడు అప్లోడ్ చేయడము, ఓకే, ఎక్కడ పడితే అక్కడ సంథింగ్ పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, రోజుకు 10 వీడియోలు, రేపు 2 వీడియోలు, ఇలా ఇర్రెగ్యులర్గా చేస్తారనమాట. అదొకటి ఆపేయాలి. మనం చేయాల్సింది ఏంటి అంటే వారానికి 2 వీడియోల, 3 వీడియోల, లేదా రోజు ఒక వీడియోనా చూజ్ చేసుకోండి. డైలీ ఒక వీడియో చేస్తాను అంటే దానికి టైమింగ్ పెట్టుకోండి. సరే, ఉదయం 8 o'clockకి నా వీడియో అప్లోడ్ అయిపోవాలి. ఇప్పుడు మా చిన్నప్పుడు చిత్రాలహరి వచ్చేది శుక్రవారం రాత్రి 8 గంటలకు అనుకుంటా. దానికోసం మేము వెయిట్ చేసేవాళ్ళం. ఎందుకు? ఆ రోజు 8 గంటలకి చిత్రాలహరి వస్తుంది, అన్ని పనులు అయిపోయిన తర్వాత టీవీ దగ్గర కూర్చోవాలి. ఇది మా మైండ్లో ఫిక్స్ అయింది కాబట్టి టకటక మేము పనులు చేసుకొని అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ కూడా అంతే, చాలామంది అడిక్ట్ అయి ఉంటారు. మీకు అర్థం కాదు, వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది అడిక్ట్ అయ్యే ఉంటారు. మీ మాటలకి అడిక్ట్ అయి ఉంటారు, మీరు మాట్లాడేదానికి. సో మీరు ఒక టైమింగ్ ఫాలో అయ్యారంటే ఆ టైంకి వాళ్ళు మీరు వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు అప్లోడ్ చేస్తాడా, ఎప్పుడు చూడాలా వీడియో అనేసి. అది ఓకే. అలా మెయింటైన్ చేయగలిగితే మీకంటే ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. బ్రాండ్ పుష్ప, ఓకే. బ్రాండ్ క్రియేట్ అయిన తర్వాత ఆ వ్యూస్ని బట్టి మీకు ఇన్కమ్, అంతే. ఈ బ్రాండ్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. కన్సిస్టెంట్గా ఎలా మెయింటైన్ చేయాలి? మీరు చేసే కంటెంట్ని బట్టే ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు నేనేదో జనరల్గా ఫ్యామిలీ లాగ్స్ ఇవి చేద్దామని, మోటివేషనల్గా చేద్దాము, యూట్యూబ్ గురించి మాట్లాడదామనేసి ఈ ఛానల్ పెట్టుకున్నాను. సో నేను ఇవే చేస్తాను, ఇంకా వేరే టైం టచ్ చేయను. కొంతమంది ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తారు, కొంతమంది వంటలు, కొంతమంది ట్రావెలింగ్, కొంతమంది డాక్టర్స్ అయితే హెల్త్ టిప్స్, ఇంకా వేరే మంది అంటే డాక్టర్స్ కాకపోయినా హెల్త్ టిప్స్ వస్తాయి అనుకోండి, అది వేరే విషయం, ఓకే. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ వీడియోస్ చేస్తూ స్టార్ట్ చేస్తారు. మీ కేటగిరీ మీరేంటో డిసైడ్ చేసుకోండి, మీరు ఎందులో పర్ఫెక్ట్గా ఉన్నారో డిసైడ్ చేసుకోండి. అంతెందుకు, మీ డైలీ రొటీన్స్ వీడియోస్ తీసి పెట్టినా చూసేవాళ్ళు ఉన్నారు, ఓకే. థర్డ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్ నెగిటివ్ మీ ఇంట్లో నుంచే రావచ్చు. మీ ఇంట్లో నుంచే, మీ బ్రదర్స్ నుంచో, మీ పేరెంట్స్ నుంచో, లేదా మీ మదర్ నుంచో, ఇంకెవరైనా స్టార్ట్ చేయొచ్చు. నీకు అవసరమా? నీకు అవసరమా? ఇదే ఫస్ట్ క్వశ్చన్. అసలు నువ్వెందుకు ఇలాంటివి చేస్తున్నావు? నీకేం కర్మ పట్టింది? వాళ్ళకి తెలియదు ఇవన్నీ. డౌన్ ద లైన్ మీరు సక్సెస్ అయ్యి మీకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి బ్రాండ్ ఇమేజ్ పెరిగిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇవన్నీ మీ కాళ్ళు కట్టుకొని కిందికి లాగేవి అన్నమాట. వీటికి భయపడితే మీరు ముందుకు వెళ్ళలేరు ఫస్ట్. సో ఈ థర్డ్ పాయింట్ ఉందే, దీన్ని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ స్టార్ట్ చేసాము తర్వాత ఏదో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాము కాదు. థర్డ్ పాయింట్, మీరు మీ చుట్టుపక్కల ఉన్న నెగిటివిటీని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోర్త్ పాయింట్, వీడియోస్ క్రియేట్ చేసి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా వీడియో పెట్టాను, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంత పోయింది, ఇవన్నీ వేస్ట్. ఈ అనలిటిక్స్ అన్ని తర్వాత చూసుకోండి, ఓకే, అవి కూడా ఉపయోగమే. కాకపోతే వాటి మీద ఫోకస్ చేస్తే మీరు నెక్స్ట్ కంటెంట్ క్వాలిటీగా రాదు. ఇదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు, ఓకేనా. సో ఫోకస్డ్గా ఉండండి మీ టార్గెట్కి, మీరు చేయాలనుకున్న దానికి. ఎలా చేయాలి ఫోకస్డ్గా అంటే, నేను ఒక 10 టాపిక్స్ చేయాలనుకున్నప్పుడు 10 రాసుకుంటా. ఫస్ట్ టాపిక్ చేయాలనుకున్నప్పుడు అవుట్లైన్స్ ఉంటాయి. అంటే మన ఎస్సే రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్స్ రాసుకుంటాం కదా, ఒక 10 సైడ్ హెడ్డింగ్స్ రాసి ఒక ఎస్సే ఫినిష్ చేద్దామని. ఇది అంతే, మీరు అలాగే రాసుకోండి. ఆ పేపర్ ముందు పెట్టుకునైనా అవి చూస్తూ అయినా మాట్లాడండి, నో ఇష్యూస్. నిన్ను ఎవడు అడుగుతారు? నువ్వు చూసి మాట్లాడావంటాడా? లేదుగా. నువ్వు మాట్లాడేది నచ్చితేనే కదా నీ వీడియోస్ దగ్గరికి వచ్చి చూసేది, నీకు లైక్ కొట్టేది, నిన్ను సబ్స్క్రైబ్ చేసుకునేది. సో ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసుకొని వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ముందే చెప్పాను కదా, డైలీ 1 వీడియో
ఒకే టైంకి, లేదంటే డైలీ వీక్లీ 2 వీడియోస్ 3 వీడియోస్, ఇలా ఒక కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. నెక్స్ట్ క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. 100 వీడియోస్ పెట్టాల్సిన అవసరం లేదు, 3-4 వీడియోస్ క్వాలిటీ వీడియోస్ పెట్టినా చాలు. క్వాలిటీ అంటే మళ్ళీ హై డెఫినేషన్ వీడియోస్ లేదంటే 4K వీడియోస్, ఇది కాదు నేను చెప్పేది. మన కంటెంట్లో క్వాలిటీ ఉండాలి, మనం మాట్లాడే కంటెంట్లో క్వాలిటీ గుర్తుపెట్టుకోండి. అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, ఈ 4 పాయింట్లు మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ వస్తుంది. ఇంకోటి, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ నుంచే నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు, నాకు వ్యూస్ రావట్లేదు, నాకు ఛానల్ గ్రో అవ్వట్లేదు, డిప్రెషన్స్ వదిలేయండి. ముందు వాట్ నెక్స్ట్, ఏం చెయ్యాలి, గ్రో అవ్వడానికి ఏం చేయాలి, ఇంకేమన్నా ల్యాక్ అవుతున్నామా, మీ అనలిటిక్స్ చూసుకోండి. మీ ఎలాంటి కంటెంట్ పెడుతున్నామో చూసుకోండి. మీ వీడియో ఏ టైంకి అప్లోడ్ చేస్తున్నాము, లేదంటే ఎలాంటి కంటెంట్ మనం మాట్లాడుతున్నాము, ప్రేక్షకులకు ఎలాంటి యూజ్ అవుతున్నాయి, నేను ఏ టోన్లో మాట్లాడుతున్నాను, అలాంటి చూసుకొని ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అయితే కానీ మీ ఛానల్ గ్రో అవ్వదు. 6 months తర్వాత చూసుకోండి, మీరు డైలీ ఇది ఫాలో అయ్యి 6 months తర్వాత మీ ఛానల్ని చూడండి. అప్పుడు మీకు బంగారు గుడ్లు పెట్టే బాధే. ఓకేనా, అలా చేసుకుంటూ వెళ్ళిపోతే. లేదు అనుకోండి, మానేయండి. యూట్యూబ్ మీకు కాదు. ఈ ఫాలో అవ్వని వాళ్ళకి యూట్యూబ్ అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని మీ పనులు మీరు చేసుకోవచ్చు, లేదా జాబ్ చేసుకోవచ్చు, చాలు. ఓకేనా.